మాకు కూడా ఏమైనా షరతులు పెట్టినరా మళ్ళీ హీరోయిన్తో ఎక్కువ మాట్లాడొద్దు, ఆమెకు నీ భాష అర్థం కాదు. నీకు పెట్టిన షరతులు ఏంటంటే నువ్వు ఎక్కువ మాట్లాడాలని. ఎక్కువ మాట్లాడితే నా సినిమాని ఎక్కువ మంది చూస్తారు. అవును, ఎక్కువ మాట్లాడితే నాదొకటి వాటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం? ఇదంతా తడిసిపోతుంది. ఎందుకంటే ఫన్ను ఫంక్షన్ ఉంది కానీ దానివల్ల లాలాజలం అంతా సగం వెళ్ళిపోతుంది. ఏదొచ్చినా కానీ మనకు అంటే ఏదొచ్చినా కానీ మనకు అది సంబరం అవుతుంది కదన్న. సంబరం ముందు ఏది ఉన్నా కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. అస్కిరాన్న గురించి మాట్లాడాలంటే అస్కిరాలు జరిపోవు అవి. ఇంకా చైతన్య బాయ్తో నేను ఇది రెండోసారి అప్పుడు 21-30 కలిసినాం. నీకు పెళ్ళి అనగానే నువ్వే గుర్తొస్తున్నావే ఇక ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పెళ్లి పిల్లగాని లెక్కనే ఉంటావా? అంతే ఇక నీ పెళ్లికి సొంత పెళ్లికి కూడా డైరెక్టర్కు చెప్పు వస్తే షూటింగ్ చేస్తారు, అది కూడా సినిమా లెక్కనే అవుతుంది. ప్రొడ్యూసర్కి పైసలు కూడా మిగులుతాయి కదా. ఇంకా చెప్పన్నాను 20కి 30కి ఇప్పటికి తేడా ఏమున్నది? ఒకటే అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ దగ్గర ఎట్లా అదొకటే క్యారెక్టరైజేషన్, భార్యకి భర్తకి మధ్య జరిగే ఇది. ఇంట్లో చాలా ఉంటాయి, ఒక తల్లికి తండ్రి, తల్లికి కొడుకుకి, అన్నకి తమ్మునికి, అంటే చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాగానే నూరిపోయింది అస్కర్ అన్న. ఒక సగటు భారతీయ కష్టమవుతుందా చెప్పండి. నేనేంటి ఇప్పుడు మనకు ఉంటుంది కదా అన్న, ఇప్పుడు మనం అన్నం అవుతాము, తండ్రి అవుతాము, తమ్ముళ్ళు అవుతాము, హస్బెండ్ అవుతాము, ఎట్ ది సేమ్ టైం కొడుకు అవుతాము, అట్లా మల్టీ క్యారెక్టర్లు అవన్నీ పోషించాల్సి వచ్చింది. అంటే సహజంగా మన కుటుంబం మన నిత్య జీవితంలో ఉంటాయి కదా పాత్రలు, అవి అన్నీ కలిపి ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు అనుభవం లేదు కదా. ఇప్పుడు చైతన్యకు అనుభవం లేదు కానీ అనుభవం ఉంటుంది, అను లేదు కానీ భోగం ఉన్నది. పెళ్లి గట్రా ఏమన్నా అయినా అంటే పెళ్లి కాలేదు కదనండి, గట్రాలు చాలా